సాధించారండి. మరి నేను అనుకున్న అడిగిన వెంటనే మాకు చేశారండి. కుళాయి కావాలంటే కుళాయి కూడా అన్ని స్పాట్లు చేశారండి. మాకు ఇంకా బాగా చెయ్యాలండి. చూడండి పెద్దలకి బాత్రూమ్ కూడా శుభ్రంగా తీసుకున్న వెనక్కి వెళ్ళండి. కెమెరా కట్టిగా కాదు. పొట్లకాయల నూకరత్నం అలాగే ఉంది. ఇలా చూడు, పైకి చూడు, పైకి చూడాలి, పైకి చూడు. కూర్చోమా. పొట్లకాయలు మరియమ్మ ఇలా చూడండి సార్. ఓకే సార్. మంచిగా చేయాలండి. మీరు ఎడకొచ్చండి మేడం. వెనక్కి జరగండి చెప్పినప్పుడు పక్కన కళ్యాణ్ గారు అడ్డ తీసుకోవాలి అది పక్కెళ్ళి
కొణిదెల నాగేంద్రబాబు గారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి మా నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ వీర మహిళల్లోనూ విపరీతమైన జోష్ నింపింది. ఈవేళ మీరు చూశారు కార్యక్రమం ఆద్యంతం ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా జరిగిందో. నాగబాబు గారు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం పిఠాపురం నుంచి పెట్టడానికి కారణం ఏంటి? ఏమని ఆయన ఇక్కడ పిఠాపురం ఓటర్గా మారారు, ఈయన ఇక్కడ పిఠాపురాన్ని ఎంచుకున్నారు. అంచేతనే మొట్టమొదటి కార్యక్రమం ఇక్కడ చేయాలని అధ్యక్షుల వారు ఆదేశించారు. ఇక్కడ చేశాం. ఎస్, నాకు తెలిసి ప్రతి నెల నాగబాబు ఎక్కుంటారు. ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని డెవలప్మెంట్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తాం ఇక్కడ. అదే కాదు, పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పిఠాపురాన్ని అన్ని రంగాల్లోనూ కూడా ముందుకు నడుపుతున్నాం. ఒక పక్క పాడ, ఒక పక్క గవర్నమెంట్ హాస్పిటల్, మరో పక్క ఆర్ఓబి శాంక్షన్ జరిగింది. అదేవిధంగా పిఠాపురంలో గ్రామీణ ప్రాంతాల్లో 22 కోట్లతోటి సీసీ రోడ్లు ప్రతిపాదించాం. అందులో ఆల్మోస్ట్ 15 కోట్లు పూర్తయినాయి. మిగతా బ్యాలెన్స్ కూడా 1 నెలలో పూర్తి కాకపోతున్నాయి. అదేవిధంగా 11 కోట్లతోటి బీటీ రోడ్లు వేసాం. అదేవిధంగా 12 కోట్లతోటి ఆర్ఎన్బి రోడ్లకి రిపేర్ చేయడం జరిగింది. ఇదే కాకుండా అనేక గోకులుగాలు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ప్రతి విషయంలోనూ కూడా ఇక్కడున్న ప్రతి సమస్యను కూడా మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నివేదించడం జరుగుతుంది. వారి కార్యాలయం అనుక్షణం కూడా ఇక్కడ పర్యవేక్షిస్తుంటుంది. అనేక సార్లు పిఎస్ గారు కావచ్చు, ఓఎస్డీ గారు కావచ్చు, ప్రతి శనివారం కూడా ఆల్టర్నేట్గా ఎవరు అక్కడ విజిట్ చేస్తున్నారు. ప్రతి మండలాన్ని, ప్రతి గ్రామాన్ని శోధిస్తున్నాం. ఇక్కడ సమస్యలన్నీ కూడా ఐడెంటిఫై చేసి సార్కి నివేదించడం జరుగుతుంది. వారి ఆదేశాల ప్రకారం ఇక్కడ కార్యక్రమం జరుగుతున్నాయి. మేము ఒకటే చెప్తున్నాం పిఠాపురం వాసులకి, మేమైతే హామీ ఇచ్చామో ప్రతి హామీని నెరవేరుస్తాం. పిఠాపురాన్ని దేశంలో అభివృద్ధిలో అగ్రగామిగా ప్రామాణికంగా నిలుపుతామని ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం.